ఆ పనిలేని పాపయ్య తొక్కవేనితో ఏమగుననియే కదా నీ సందేహము. వీక్షించుము. లైఫ్లో ఏది ఆగదు, నీకు దక్కేది ఆగదు, నేను తొక్కేది ఆగదు. మనందరం చీకటి నుంచి ఉదయిస్తాం, వెలుగుతూ అస్తమిస్తాం. ఈ మధ్యలో కష్టాలు అనేవి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తప్పని పోరాటం. కృష్ణ భగవాన్ గారు ఏమన్నారంటే, ఇంతకీ శవం ఏ కేటగిరీ అండి? శవాల్లో కూడా కేటగిరీలు ఉంటాయండి. ఉంటదండి. పేదవాడైతే శవం, మధ్య తరగతి వాడైతే మృతదేహం, బలిసినోడైతే భౌతికాయం అంటారు. చావు పుట్టుకలకు అందరూ ఒకటే, కానీ చచ్చాక నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీకు ఇచ్చే గౌరవం ఉంటుంది. అద్దీంట్లో ఆరోగ్యంగా ఉన్న ఒక పేదవాడు ఏమనుకుంటాడో తెలుసా? నాకు కూడా డబ్బులు ఉంటే నా లైఫ్ చాలా రిచ్గా ఉండేది అని అనుకుంటాడు. అద్దాల మేడలో అనారోగ్యంగా ఉన్న ఒక ధనవంతుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ ఆస్తి మొత్తం పోయినా నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అని అనుకుంటాడు. ఒక సింగిల్స్ ఇంతకే ఏమనుకుంటాడో తెలుసా? నాకు లవర్ ఉంటే బాగుంటాడు బాబు, చక్కగా దాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అయిపోతా అనుకుంటాడు. అదే పెళ్ళైన ఒక భార్య బాధ్యతలు ఏమనుకుంటాడో తెలుసా? నేను సింగిల్గా ఉన్నప్పుడు బాగుండేదిరా బాబు అని అనుకుంటాడు. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టి వాళ్ళు అల్లరి చేసి వాళ్ళు ముడ్లు కడుగుతూ ఉంటే పిల్లలు లేనప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని అనిపిస్తుంటుంది. అదే పిల్లలు పుట్టకుండా ఒక పాప బాబు పుట్టాలి ఇంట్లో తిరుగుతుంటే ఎంత సందడిగా ఉంటుంది అని అనుకుంటాం. ఇలా ప్రతి స్టేజ్లో ఏదో ఒక అసంతృప్తి. అలా చేసుంటే బాగుండు, అలా జరుగుంటే ఏమయ్యేది అని. కావాలంటే ఇది ఒకసారి విను. ఒక ఊర్లో ఒక రాజుండేవాడంట. ఆయన 7 రోజుల్లో చనిపోతానని తెలిసినప్పుడు ఆయన్ని 7 పర్వతాలు 7 సముద్రాలు దాటించి మరీ తీసుకెళ్లి దాచారంట. అతనికి ఓ మంచి విందు భోజనం తినాలని ఆశ. అరిటాకులో భోజనం వంటలన్నీ వడ్డించిన తరువాత చివరికి మాంసం కూర వడ్డించాక ఆ మాంసంలో ఉన్న ఎముక గుచ్చుకుని చనిపోయాడంట. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతే, తినకపోయినా కరిగిపోతుంది. నీ దగ్గర డబ్బు అనే ఫ్రిడ్జ్ ఉంటే ఆ కరగడానికి కొన్ని రోజులు ఆపగలరు, కానీ కరగడం మాత్రం పక్కా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ కథలో నీతి ఏంటో అర్థం కాక ఇదేం తొక్కలో సినిమా రా అని తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ తొక్కలో కవి చెప్పిన నీతి ఏంటి అని. నీ లైఫ్లో వచ్చే కష్టాల నుంచి తడవకుండా నువ్వు గొడుగేసుకున్న, రెయిన్ కోట్ వేసుకున్న, జీవితం అనే వరద మాత్రం నిన్ను ముంచక మానదు. కళ్ళు మండకుండా ఉల్లిపాయ కోయలేం, ఉల్లిపాయలు అందే వంట అవ్వదు, మన కడుపు నిండదు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి. ఇలాంటి సినిమా చెప్పే లైఫ్ లెసన్స్ ఇంకా తెలుసుకోవాలంటే అకౌంట్ ఫాలో కొట్టండి. నిజంగా చెప్తున్నా, మన కంటెంట్ మన ఫాలోవర్స్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. నువ్వు నీలా ఉండు గోపాలం, నీలాగా ఉండు.